నమస్కారం నేస్తున్నారు. మనం ప్రీవియస్ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే టాపిక్ సంబంధించిన అన్ని కాన్సెప్ట్ని అలాగే కొన్ని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన బేసిక్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2లో భాగంగా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన మరికొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మనం అక్కడ 10 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. మనం గ్రాడ్యువల్గా కొంచెం డీప్గా ఉండే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ 11th క్వశ్చన్, ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ బై x² - 6x + k = 0. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రియల్ రూట్స్. మనం నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే ఒక వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావాన్ని డిస్కస్ చేసినప్పుడు మనకి ఒక ఫార్ములా చెప్పుకోవడం జరిగింది. దాన్ని డిస్క్రిమినెంట్ అంటాం. అంటే మనం డిస్క్రిమినెంట్ ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క నేచర్ ని వితౌట్ ఫైండింగ్ రూట్స్ అనమాట, అంటే మూలాలు కనుక్కోవాల్సిన అవసరం లేకుండానే ఆ మూలాల యొక్క స్వభావాన్ని మనం చెప్పగలుగుతాం కదా. అదేంటి మనకి డిస్క్రిమినెంట్ అంటే డెల్టా = b² - 4ac. దిస్ ఈజ్ కాల్డ్ డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఒక వర్గ సమీకరణం యొక్క విచక్షణ అంటారనమాట. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ యొక్క నేచర్ని మనం చెప్పగలుగుతాము అనమాట. ఇక్కడ ఏమన్నాడు, రూట్స్ ఎలా ఉంటాయన్నాడు, ఈక్వల్ రియల్ రూట్స్ అంటే మూలాలు సమానంగా ఉంటాయి, అలాగే వాస్తవ సంఖ్యలు అవుతాయి. మనకి ఈ డిస్క్రిమినెంట్ యొక్క వాల్యూ ఎప్పుడు అంటే ఏ వాల్యూ అయినప్పుడు అంటే >0 అయినప్పుడా, <0 అయినప్పుడా, =0 అయినప్పుడా మనం రియల్ అండ్ ఈక్వల్ అని చెప్పుకున్నాం. అంటే మూలాలు వాస్తవాలు మరియు సమానాలు అని చెప్పుకున్నాం. అంటే =0 అయినప్పుడు అంటే b² - 4ac వాల్యూ ఒకవేళ 0 అయినట్లయితే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ రియల్ ఈక్వల్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అనమాట, ఇచ్చిన డేటా ఆధారంగా b² - 4ac వాల్యూ 0 అవుతుందని చెప్పేసేయచ్చు, ఎందుకంటే మూలాలు సమానంగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణం ఏంటి, x² - 6x + k = 0. దీన్ని వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపంతో కంపేర్ చేసామనుకోండి, ax² + bx + c = 0. ఇక్కడ మనకి ఏ యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ ఏం లేదంటే ఎంత ఉన్నట్లు, 1 ఉన్నట్లు. అలాగే బి యొక్క కోఎఫిషియంట్ ఎంత, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ బి కదా, అంటే బి ప్లేస్ లో -6 ఉంది. అలాగే కాన్స్టెంట్ టర్మ్ ఏముంది, కే ఉంది. ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, -6² - 4 ఇంటూ ఏ అంటే ఇక్కడ 1 ఇంటూ సి అంటే కే = 0 అవుతుంది అనమాట. -6², 6 6 36 స్క్వేర్ చేసినప్పుడు మైనస్ ప్లస్ అయిపోతుంది కదా. ఇక్కడ 4 1s are 4 ఇంటూ కే అంటే 4k అవుతుంది అనమాట, = 0. మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం 36ని ట్రాన్స్పోజ్ చేద్దాం. RHS లో ఇక్కడ -4k ఉంటుంది, ఈ +36 RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, -36 అవుతుంది. మరి బోత్ సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే 2 ప్లస్లు అయిపోతాయి. ఇప్పుడు 4ని ట్రాన్స్పోజ్ చేద్దాం. 4 ఇక్కడ ఏం చేస్తుంది, కేని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు RHS లో ఏముంటే దాన్ని డివైడ్ చేస్తుంది. 4 టేబుల్ 36 లో ఎంత అయిపోతుంది, 9 టైమ్స్ కదా, కాబట్టి కే వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 9 అవుతుంది. ఇది ఎక్కడుంది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో, థర్డ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తరచుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్ చదవలేదు, అయినా ఇప్పుడు నేను ఇంగ్లీష్ ని కాన్ఫిడెంట్ గా ఫ్లూయెంట్లీ మాట్లాడుతున్నా. దానికి నేను ₹1 కూడా కోర్సెస్ మీద ఖర్చు చేయలేదు, జస్ట్ నేర్చుకో యాప్ ని. 12th one, find the value of k² - 5 if the quadratic equation 2x² - 8x + k = 0
రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. ఇది కూడా ఇంచుమించు మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్ ను పోలి ఉంది. ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? 2x² మైనస్ 8x ప్లస్ k ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత? 2, b వాల్యూ -8, c వాల్యూ k అవుతుంది. ఇక్కడ మనకి రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అంటే మూలాలు ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. ఎప్పుడు సమానంగా ఉంటాయి? b² మైనస్ 4ac వాల్యూ 0 అయినప్పుడు. కాబట్టి వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ b ప్లేస్ లో ఏం రాస్తాం? -8 రాస్తాం. స్క్వేర్ -4 ఇంటూ a మీన్స్ 2 ఇంటూ c మీన్స్ k ఈక్వల్ టు 0. 8 8 ఆర్ 64 స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది. -4 2 ఆర్ 8k ఈక్వల్ టు 0. ఇప్పుడు 64 ని ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ -8k ఈక్వల్ టు -64 అవుతుంది. మైనస్ తో మల్టిప్లై చేస్తే 2 ప్లస్లు అయిపోతాయి. ఇప్పుడు 8 ని ట్రాన్స్పోజ్ చేస్తే k ఈక్వల్ టు 64/8 అవుతుంది. 8 టేబుల్ 64 లో 8 టైమ్స్ కట్ అవుతుంది. 8 టైమ్స్ కట్ అవుతుంది. ఇక్కడ k వాల్యూ ఎంత? 8. కానీ అడిగింది ఇక్కడ k వాల్యూ కాదు. ఏమడిగారు? k² మైనస్ 5 వాల్యూ ఎంత అని అడిగారు. కాబట్టి k ప్లేస్ లో మనం 8 సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 8² మైనస్ 5. 8 8 ఆర్ 64 మైనస్ 5 ఎంత అవుతుంది? 59 అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్.